హాయ్ అండి. ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్ట్‌గా చాలా బాగుంటుందండి ఇది. అందుకు ఒక అర కేజీ క్యారెట్ తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇవి చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదండి, క్యారెట్ శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకున్నానండి. నేను ఇప్పుడు స్టవ్ ముట్టించి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాము. క్యారెట్ ఫ్రైకి సరిపాను. ఆయిల్ వేడైందండి. దానిలో 2 ఎండుమిరపకాయ ముక్కలు, 4 పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే పోపు దినుసులు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనీయండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసేద్దాం. దీనిలో ఒకసారి మొత్తం కలిపేసుకుని మంట చిన్నలో పెట్టేసేసి చిన్నగా మూత పెట్టేసేద్దాము. ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ముక్క ఈ రకంగా మెత్తబడిపోయిద్దండి. ఇప్పుడు మనం దీనిలో ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనము పసుపు, సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్టు, అలాగే కొంచెం పసుపు, ఒకసారి కలిపేసుకుని కొంచెం మంట పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు అయితే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చండి. ఉదయాన్నే పిల్లలకి బాక్సుల్లోకి తొందరగా అయిపోయిద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా చేసి పెడితే. ముక్కలు ఈ విధంగా వేగిపోయినాయండి. క్యారెట్ ఫ్రై అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఈ విధంగా వేగిపోయిన తర్వాత కారం వేసేద్దాము. క్యారెట్ ఫ్రైలోకి కారం ఎక్కువ పట్టదండి. 1 స్పూన్ కారం మాత్రమే వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేసి మొత్తం కలిపేసుకుని మనకి చాలా సింపుల్గా అయిపోయిద్దండి. కూర రెడీ అయిపోయింది. ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ వేసేస్తున్నాను. ఇంతేనండి, ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.